గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మరి వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మీ అందరికీ ప్రామిస్ చేసినట్టే 10K సబ్స్క్రైబర్స్ అయితే ఫుడ్ డొనేట్ చేస్తా అని చెప్పినా కదా. ఇవాళ వీడియో అయితే అదే. ఇట్లా మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చాలా వేయాలనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యింది వీడియో. ఫుడ్ డొనేషన్ కోసం అయితే మా మమ్మీ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. నేనైతే మీకు బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ బ్యాక్గ్రౌండ్లో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానని చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఈ 1 yearలో నాకు ఇంత తొందరగా 10K సబ్స్క్రైబర్స్ అవుతారని అస్సలు అనుకోలేదు. దీనికి అన్నిటికీ కారణం నా హార్డ్ వర్క్. ఒక సైడ్ అయితే మీ అందరి సపోర్ట్, చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. లైవ్లో అయితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతున్నారు అనమాట, అక్క అక్క బావ బావ అంటూ. దీనికైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నేనైతే ముందు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా యూట్యూబ్ ఛానల్ ఇంత గ్రోత్ అవుతుందని. ఏదో జస్ట్ ఒక ప్యాషన్తో అయితే స్టార్ట్ చేసా, ట్రై చేసి చూద్దాం అందరు ట్రై చేస్తున్నారు కదా అని. కానీ మీ అందరి సపోర్ట్తో అయితే మంచి ఛానల్ అయితే మంచి గ్రోత్లో ఉంది. ఎప్పటికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫుడ్ డొనేషన్ విషయానికి వస్తే అయితే నేను ఆల్రెడీ ఫస్టే అనుకున్నా, ఒక 10K సబ్స్క్రైబర్స్ రాగానే ఒక 10 members కన్నా ఫుడ్ డొనేట్ చేయాలి అని. కాకపోతే బావ సపోర్ట్తో అయితే ఇవాళ ఒక 30 members అయితే ఫుడ్ డొనేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. ఈ ఫుడ్ డొనేట్ చేయడానికైతే మా మమ్మీ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే వంట అదంతా అయితే మా మమ్మీ చేస్తుంది. ఎందుకంటే ఇంత ఎక్కువ మెంబర్స్కి అయితే నాకు ఫుడ్ వండడానికి రాదు. సో మా మమ్మీ కాల్ చేసి చెప్పి, మమ్మీ ఇట్లా నేను ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే మా మమ్మీ సరే ఇంటికి అయితే వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది. అదే ఇప్పుడైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని మా మమ్మీ పక్కకు పెట్టేసుకుంది. నెక్స్ట్ ఇంకా బయట స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ పైన అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మా మమ్మీ రైస్ ప్రిపేర్ చేస్తుంది. బగారా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ. మా ఫ్యామిలీలో కూడా నాకు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే నాకు అసలు ఈ ఎడిటింగ్, ఈ థంబ్నెయిల్ ఇవన్నీ అయితే ఐడియా లేదు. ఫస్ట్ 2-3 వీడియోస్ అయితే నార్మల్గానే వీడియో షూటింగ్ చేసేసి అప్లోడ్ చేసిన. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ అయితే తెలియదు. తర్వాత ఇంకా యూట్యూబ్లోనే చూసి ఓకే ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా ఉంటే మన వీడియోస్ చూస్తారని అయితే తెలుసుకున్నా. నెక్స్ట్ ఇంకా థంబ్నెయిల్ కోసం అయితే ఒకసారి లైవ్లో ఒక అతను పరిచయం అయినాడు అనమాట, ఒక తమ్ముడు. అక్క నేను నీకు థంబ్నెయిల్ వీడియోస్ చేస్తా అక్క అని చెప్పినాడు. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తనకైతే ఫోటో సెండ్ చేసిన. చాలా అంటే చాలా బాగా థంబ్నెయిల్స్ చేసినాడు. ఆల్మోస్ట్ నా థంబ్నెయిల్స్ మొత్తం అతనే క్రియేట్ చేసి ఉంటాడు. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. రీజనబుల్ ప్రైస్తో అయితే థంబ్నెయిల్స్ చేస్తాడు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 2-3 వీడియోస్ నుంచి అయితే ఇంకా నేనే థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయడమో చూసి నేర్చేసుకున్నా. ఇప్పుడైతే పర్లేదు, నేను బాగానే థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేస్తా. ఈ వీడియో కూడా నేనే థంబ్నెయిల్ క్రియేట్ చేసిన. మీకు కనుక నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే అయితే అస్సలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఎడిటింగ్ పైన. ఇంకా డైరెక్ట్గానే వీడియోస్ ఎడిటింగ్ చేయకుండానే పెట్టేసిన. తర్వాత అందరూ మీమ్స్ ఇవన్నీ యాడ్ చేస్తుంటే అయ్యో నా వీడియోస్ కూడా అందుకే ఎక్కువ రీచ్ రావట్లేదేమో అని చెప్పి ఆలోచిస్తుంటే మా ఆఫీస్లో కొలీగ్ ఉంటాడనమాట, కార్తిక్ అని, చాలా మంచి అబ్బాయి. సో అతను చెప్పినాడు నేను ఎడిట్ చేస్తానైతే చెప్పినాడు. తను ఎడిట్ చేసిన వీడియోస్ అయితే చాలా బాగా రీచ్ వచ్చినాయి అనమాట. మంచిగా చాలామంది బాగున్నాయి అని కామెంట్స్ చేసినారు. ఇంకా తర్వాత ఎప్పుడు తనైతే బిజీగా ఉంటాడు కదా, మన కోసం ఫ్రీగా ఉండడని చెప్పి ఒకసారి నాకు చూపించావా కార్తిక్, నేను కూడా నేర్చుకుంటా అని చెప్పిన. సరే అని నాకు చూపించినాడు. లాస్ట్ వీడియోకి ఇంకా నేనే ఎడిటింగ్ కూడా నేనే నేర్చేసుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, వీడియో ఎడిటింగ్ అయితే అన్నీ వచ్చేసినాయి. ఇంకా మెయిన్ హార్డ్ వర్క్ ఏంటి నేను వీడియోస్ తీసే దాంట్లో అంటే, నాకు షూట్ చేయడానికి ఎవ్వరు ఉండరు, ఎవ్వరు హెల్ప్ చేయరు. సో నేనే ట్రైపాడ్కి అయితే ఫోన్ సెట్ చేసుకొని ఆపుతూ అయితే వీడియోస్ తీసుకుంటా. ఆ టైంలోనే అనిపిస్తుంది అవసరమా మనకి ఇవన్నీ అని. కానీ ఇంకా గివప్ ఇవ్వద్దు, ఇంత బాగా సపోర్ట్ చేసే మీ అందరు ఉన్నప్పుడు నేను గివప్ ఇస్తే బాగుండదని చెప్పి అయితే ఇంకా నేను అస్సలు గివప్ ఇవ్వట్లేదు. మీ సపోర్ట్ నాకైతే ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇలానే ఉండి ఇంకా మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తే ఇట్లా ఫుడ్ డొనేషన్స్ అయితే ఇంకా నేను చాలా చాలా ఇవ్వాలనుకుంటున్నా. ఈ ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాము. ఆ ప్రాబ్లమ్స్ అనేటివన్నీ ఈ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి.
ఇంకా మా మమ్మీ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ప్రిపేర్ చేస్తుందో. సేమ్ మన ఇంట్లో మనం ఎంత క్లీన్గా హైజీన్గా వండుకుంటామో అట్లయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. అసలు అంటే వేరే వాళ్ళకి డొనేషన్కి కదా అని ఎక్కువ వాటర్ పోసేసి సాల్ట్ లేకుండా కారం లేకుండా అయితే అస్సలు కాదు. ఎగ్జాక్ట్ ఇంకా చాలా బాగా టేస్ట్ అయింది తెలుసా. మా మమ్మీ ఇంకా గ్రేవీ కోసము వాటర్ కాకుండా ఇట్లా టమాటోస్ అంతా ప్యూరీ వేసి మరి కర్రీ ప్రిపేర్ చేసింది. చాలా టేస్టీగా ఉండే. నాకు తెలిసి తిన్న వాళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో మనీషానందన్ రెడ్డి అని ఒక అమ్మాయి ఉంటుంది. రీసెంట్గానే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. తను కూడా ఈ డొనేషన్స్కి అయితే కొంచెం అమౌంట్ అయితే హెల్ప్ చేసింది. తనకి కూడా స్పెషల్గా చాలా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ అయితే 10K సబ్స్క్రైబర్స్ కాగానే మీకు గివ్ అవే కావాలా, ఫుడ్ డొనేషన్ చేయాలా అని అయితే పోల్ పెట్టిన. సో చాలామంది అయితే అక్క మాకు గివ్ అవే ఏమొద్దు, ఫుడ్ డొనేషన్ అయితే మన పేరు చెప్పుకొని చాలా మందికి అయితే కడుపు నిండుతుంది కదా అని చెప్పినారు. సో నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా. ఇక్కడ చూస్తున్నారు కదా బగారన్నం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ చేయాలి. చూస్తున్నారు కదా మా ఇంటి పక్కన పిల్లలందరూ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే చాలా ఏమంటారు సోషల్ మీడియాని అయితే ఫాలో అవుతున్నారు ఈ మధ్య. అదే చెప్తున్నారు ఫుడ్ డొనేషన్ అంటే మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాం కదా, అదే కదా అని. సో నాకన్నా ఎక్కువ వాళ్ళే ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. సపరేట్ ప్యాకింగ్ అయితే చేసినాము. ఫస్ట్ అయితే ఇట్లా మనము కట్లెట్ దాంట్లో బాక్స్లా వస్తుంది కదా, అందులో ఇద్దాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ కర్రీలో ఆయిల్ అంతా మిక్స్ అయిపోతుంది, వద్దు అని సపరేట్గా అయితే ప్యాక్ చేస్తున్నాము. తినైతే మా ఇంటి పక్కన వదిన మాకు చాలా హెల్ప్ చేసింది ప్యాకింగ్లో. ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాము డొనేట్ చేయాలి అని. చాలామంది అయితే 10K సెలబ్రేషన్స్ అయితే కేక్ కటింగ్తో అలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మనకైతే అలాంటివి ఏం లేవు. కేక్ కటింగ్ అలాంటి సెలబ్రేషన్స్ ఏం లేవు. జస్ట్ మనమైతే ఫుడ్ డొనేట్ చేసేసి ఇంకా కంప్లీట్ చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇట్లా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఒక 50K అట్లా వచ్చినప్పుడు అయితే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి అప్పుడు కేక్ కట్ చేస్తాము. ఇంకా దీనికన్నా ఎక్కువ ఫుడ్ డొనేట్ చేస్తాము. ఫుడ్ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. మా ఇంట్లోకి అయితే ఏం తీసుకోలేదు. ఫుడ్ మొత్తం డొనేట్ చేయడానికే ప్రిపేర్ చేసింది మా అమ్మ అయితే. ఏదో నామకే వచ్చే ఫుడ్ డొనేట్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళకి కడుపు నిండా తినేలా అయితే ఫుడ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. పెద్ద బిర్యానీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ బిర్యానీ ప్యాకెట్స్ అంత ప్యాకెట్లో అయితే ఫుడ్ డొనేట్ చేస్తున్నాము. ఈ డొనేషన్ ప్లాన్ అనుకున్నప్పుడు అయితే ఫస్ట్ నేను అనుకున్న పులిహోర ప్యాకెట్స్ డొనేట్ చేద్దాం అనుకున్నా. తర్వాత మన బావ ఒప్పుకోడు కదా, వద్దు ఫుడ్ డొనేట్ చేసినప్పుడు పులిహోర ఎందుకు, మంచిగా బగారన్నం చికెన్ అయితే బాగుంటుంది, వాళ్ళు కూడా కడుపు నిండా తింటారని ప్లాన్ ఇచ్చినాడు. ఇంకా మనం బావ మాట అసలు కాదనం కదా. అట్లే ఇంకా చికెన్ బగారా రైస్ అయితే మా మమ్మీతో ప్రిపేర్ చేయించేసిన. చూస్తున్నారు కదా చికెన్ చాలా ఎమ్మీగా ఉంది, మంచి కలర్ వచ్చింది కూడా. మీలో కూడా ఎంతమందికి బగారన్నం చికెన్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము చికెన్ విత్ బగారా రైస్. అసలు భలే ఉంటుంది కాంబినేషన్ అయితే. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే కౌంట్ చేస్తున్నాం ఎన్ని మెంబర్స్కి ఎంత ఉందని. చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కొంచెం కూడా లీకేజ్ లేకుండా అయితే మంచిగా రబ్బర్ బ్యాండ్స్తో అయితే ప్యాక్ చేసినాము. ఇంకా నేను బావ అయితే కంప్లీట్గా ప్యాకింగ్ పైన కూర్చున్నాము. ఫస్ట్ అయితే రైస్ ప్యాకెట్, కర్రీ ప్యాకెట్, ఇంకా ఇది పేపర్ ప్లేట్, వాటర్ బాటిల్ అన్నీ కలిపి అయితే ప్యాక్ చేసి ఇస్తున్నాము. తొందరగా అయితే ప్యాక్ చేస్తున్నాము. అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 అయింది. ఇంకా అదే బావకి చెప్తున్నా లేట్ అవుతుంది, తొందరగా ప్యాక్ చేసేసాయి, మళ్ళీ వాళ్ళు ఫుడ్ తినేస్తే కష్టం కదా అని. ఏంటంటే మన ఇంటెన్షన్ ఏంటంటే కరెక్ట్ లంచ్ టైంకి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అసలు మా బుడ్డోళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఎప్పుడు ఏమంటారు డొనేట్ చేస్తామని. వాళ్ళు అదే చెప్తున్నారు మేము కూడా వస్తామని. సో ఇంకా మా మామయ్య కార్ అయితే తీసుకెళ్దామనే ప్లాన్లో ఉన్నాము. మా మామయ్య ఓకే అంటే ఇంకా మా మామయ్య కార్లో ఈ బుడ్డోళ్ళందరినీ వేసేసుకొని వెళ్ళిపోవడమే. నాకైతే ఇందులోనే కాదు ప్రతి దాంట్లో బావ సపోర్ట్ అయితే చాలా ఉంటుంది. అస్సలు నన్ను రిస్ట్రిక్ట్ చేయడు ఇది చేయొద్దు అని.
నేను ఏది చేస్తా అంటే అదే ఓకే నీ ఇష్టం అని అయితే చెప్తాడు. ఇంకా బావ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. ఇంత మంచి హస్బెండ్ నాకు దొరికినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ప్యాకెట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయడం ఎందుకు, పదండి వెళ్ళిపోదాము ప్యాకింగ్ తీసుకొని. చూస్తున్నారు కదా, మా పిల్ల బచ్చా గ్యాంగ్ అంతా కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ మధ్య చాలా సోషల్ మీడియా అనేది పిల్లల పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అక్క రోడ్ సైడ్ ఉంటారు, వాళ్ళే వచ్చి తీసుకుంటారు, అది ఇది అని అయితే చెప్తున్నారు. ఇంక వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ మంది అసలు కనిపించట్లేదు. మేమైతే చాలా ఈజీ వెళ్ళిపోయి తొందరగా డొనేట్ చేసేసి ఇంటికి రావచ్చు అనుకున్నాము. ఎక్కడ అసలు చాలా వెతికితే అక్కడక్కడ ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే ఈ తాతయ్య వాళ్ళతో స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ కదా, ఫస్ట్ టైం డొనేట్ చేస్తున్నాం. ఫస్ట్ భయం అయిపోయింది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. కానీ లాస్ట్ వరకు అయితే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ పిల్లలు అయితే మా పేరెంట్స్ ఉన్నారు, మా చెల్లె వాళ్ళు ఉన్నారు అని చెప్పి తీసుకొని పోతున్నారు. వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి అయితే నాకు కడుపు నిండిపోయింది. చూపిస్తున్నారు వాళ్ళ మమ్మీ ఉంది ఇక్కడ, వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదంట, అదే చెప్పి మరి వాళ్ళ మమ్మీకి తీసుకొని పోతున్నాడు వాడు. ఇక్కడైతే ఇద్దరు పడుకొని ఉన్నారు. బావ లేపమని చెప్పినాడు కానీ ఇంకా పడుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే పాపం కదా అని ఇంకా వాళ్ళ పక్కన అయితే పెట్టేసిన. వాళ్ళు తీసుకున్నారో లేదో అదే కొంచెం డౌట్గా ఉండే. ఇక్కడైతే అంకుల్ ఇంకొక వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తే ఇచ్చేసినాము. ఈ తాతయ్యకి కూడా మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు, అసలు ఫుడ్ తినలే అని చెప్పినారు. వెళ్తుంటే ఇంకా ట్రాఫిక్లో ఇతను కూడా కనిపించినాడు. ఫస్ట్ అయితే కార్లో వెళ్ళినాం కదా, ఎక్కువ మందికి ఇచ్చే ఛాన్స్ రాలేదు. సో అందుకే మళ్ళీ బావతో బైక్ పైన అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఈ అంకుల్ పడుకొని ఉండే, పాపం భయపడ్డాడు అనుకుంటా, కానీ చూస్తే చాలా పాపం అనిపించింది, అందుకే ఇచ్చేసిన. తినకు కూడా ఇతనైతే మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేదు అని చెప్పినాడు. అది ఆ క్లిప్ రాలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇవాళ అయితే. మీ అందరి సపోర్ట్తోనే ఇదంతా, అసలు నా ఒక్కదాంతో అయితే కాదు, మీ అందరి సపోర్ట్తోనే ఈ ఫుడ్ డొనేషన్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ. వాళ్ళ ఇంకా ఇది కూడా అడుగుతున్నారు, వాళ్ళకి బ్లాంకెట్స్ కావాలంట. బ్లాంకెట్స్ కావాలి, చలికి దోమలు కరుస్తాయి కదా, వాటి కోసం బ్లాంకెట్స్ కావాలని తినైతే అటు రోడ్ క్రాస్ చేసి మరి వస్తున్నాడు ఫుడ్ కోసం. ఇలా పూర్ పీపుల్కి అయితే హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఎంత దోచితే అంత అయితే హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆకలితో అయితే చాలా మంది ఉన్నారు, మన నియర్ బై ప్లేసెస్లోనే ఉంటారు. సో ఎవరికి ఎంత దోచితే అంత అయితే హెల్ప్ చేయండి. నేను చేస్తున్నాను కాదు, ఇవాళ నాకు అట్లా అనిపించింది. మనం అన్నం తిని వేస్ట్ చేసి ఎంత అంటే అంత వాడేస్తాం కదా, అట్లయితే రైస్ అస్సలు వేస్ట్ చేయొద్దు. మనకు ఎంత కావాలో అంతే వండుకొని అయితే తినండి. రైస్ లేకైతే చాలామంది బాధపడుతున్నారు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలామంది ఉంటారు కదా, అక్కడే ఆగి అయితే ఫుడ్ అయితే ఇచ్చేసినాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 2-3 ప్యాకెట్స్ ఉన్నాయి అంతే. లాస్ట్ 2-3 ప్యాకెట్స్ ఉంటే ఈ అమ్మమ్మ అయితే రోడ్ పైన కనిపించింది, చెప్తుంది. అసలు ఫుల్ బాధ అనిపించింది. మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేదంట, వెయిట్ చేస్తుందంట ఎవరన్నా ఇస్తారేమో అని. ఎవ్వరు ఇవ్వలేదంట, అదే చెప్తుంది. నేను దేవుడు చాలా బాగా చూస్తాడమ్మా, చల్లగానే ఆశీర్వదిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఫుడ్ డొనేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. టేక్ కేర్, బాయ్ ఆల్, థ్యాంక్ యూ.